హిరణ్యధన్వుడు ఎరుకరాజు పుత్రుడు ఏకలవ్యుడు. విలువిద్య అంటే అమిత ఇష్టం. గద, ధనుస్సు, కత్తి లాంటి సమస్త యుద్ధ విద్యల్లో ద్రోణాచార్యులు వారు శిక్షణ ఇస్తున్నారని తెలిసి అంతటి మహాత్ముని వద్ద విద్యను పొందాలని తలచి ద్రోణాచార్యులను కలిసి తన మనోరథాన్ని తెలిపాడు. ఏకలవ్యుడు నిషాదుడు. దానితో ద్రోణుడు శరవిద్య నేర్పించనని ఖండితంగా చెప్పాడు. ఏకలవ్యుడు మాత్రం తమరే తన గురువని మొక్కాడు. అయినా పాదాల వద్ద ఉన్న ధూళిని తలపై చల్లుకున్నాడు. తిరిగి తన నిజస్థానానికి వచ్చి ద్రోణాచార్యుని మూర్తిని నిర్మించుకుని పూజలు చేసి ఆ మూర్తి ముఖంత విలువిద్యను అభ్యాసించడం ప్రారంభించాడు. కొద్ది కాలానికే ఏకలవ్యుడు శరవిద్యలో మహాకౌశల్యాన్ని గడించాడు. ఓ రోజు కౌరవ పుత్రులందరూ వేటకై అడవికి బయలుదేరారు. వారి ధనుష్టాంకారాలతో అడవి దర్దరిల్లిపోయింది. అనేక క్రూర మృగాలు కకలావికలమై పరుగులు తీశాయి. భయంకర విషసర్పాలు తమ బొరియల్లోకి జారుకుంటాయి. వేట కుక్కలతో మృగ వినోదం కోసం వచ్చిన కౌరవ పాండవులు ఆదమరిచి ఆనందిస్తున్న సమయంలో ఓ వేట కుక్క ధ్వనులకు బెదిరి దారి తప్పింది. ద్రోణుడి మట్టిమూర్తి ముందు విలువిద్య సాధన చేస్తున్న ఏకలవ్యుణ్ణి ప్రదేశానికి వెళ్ళి బిగ్గరగా అరవసాగింది. తన అభ్యాసాన్ని ఆటంకపరుస్తున్న వేట కుక్క నోటిపై ఏకలవ్యుడు 7 బాణాలని వదిలాడు. అవి వెళ్ళి అరుస్తున్న కుక్క ప్రాణహాని గాయం లేకుండా గుచ్చుకున్నాయి. నిషాదుడైన ఏకలవ్యుడు వేట కుక్కను సమర్పించి నారాచాలన్నింటినీ సుతారంగా తీసివేశాడు. ఎర్రటి మంకెన పువ్వు ధరించినట్టు వేటకుక్క నొసటిపై బాణాల గుర్తులు కనవచ్చాయి. ఆపై వేటకుక్క మరింత భయపడి పరుగు తీసింది. ఎట్లాగో తిరిగి తన సమూహానికి చేరింది. దాన్ని గమనించిన కురుపుత్రులు ఆశ్చర్యపోయారు. కుక్క నోటిపై గుర్తులు చూసి అంత నేర్పుగా బాణాలు వేసే శక్తి ఎవరికుంది అని ఆలోచనలో పడ్డారు. అద్భుత అసాధారణ కౌశల్యంతో వీటి నుంచి బాణాలు వదిలిన ఆ విలుకాడు ఎవ్వడని వెతకడం ప్రారంభించారు. వేట కుక్కలని వదిలారు. దానిని అనుసరించి హిరణ్యధనుని ఆశ్రమాన్ని చేరాయి. కృష్ణాజీనం ధరించి నల్లటి శరీరం కలిగి ధనస్సును వాడి అయిన బాణానికి పట్టుకున్న ఆజానుభావునైన ఏకలవ్యుని చూశారు. ఆ ఆటవిక వీరుణ్ణి తెరిపార చూసి అడిగారు, ఎవరు నీవు? అంతటి విలువిద్యను ఎక్కడి నుంచి నేర్చుకున్నావు? దానికి ఏకలవ్యుడు, నా నామధేయం ఏకలవ్యుడు, ఎరుకలవాడిని. నా తండ్రి హిరణ్యధనుడు, అస్తవిద్య విశారాధుడు ద్రోణుడు నా గురువు అని చెప్పాడు వినయంగా ఏకలవ్యుడు. కురుపుత్రులు తిరిగి అస్తినకు చేరుకున్నారు. అర్జునుడు మాత్రం గురుదేవులని సందర్శించాడు. అడవిలో జరిగింది చెప్పాడు. ఆచార్య, విలువిద్యలో నాకు సాటి అయ్యేలా ఎన్నడూ ఎవ్వరికి విద్య నేర్పనని చెప్పారు నాకు. ఆడి తప్పుట ధర్మమేనా? అదే కాదు, ఆ ఎరుకలవాడు మిమ్మల్ని ఎదిరించగల దీశాలి. ద్రోణాచార్యుడు ఆశ్చర్యపోయాడు. అర్జునుడితో కలిసి ఏకలవ్యుడు ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. ధనుర్వేత్త ఏకలవ్యుడు గురువు ద్రోణుణ్ణి చూస్తూనే సంబరపడ్డాడు. అతిథి మర్యాదలతో హడావుడి పడ్డాడు. వినయంగా చేతులు జోడించి నమస్కరించాడు. భవదీయ కృష్ణ కటాక్షంతో శరవిద్యను నేర్చుకున్నానని విజ్ఞప్తి చేస్తున్నాడు. గురుదేవ, నా కుటీరానికి వచ్చి నన్ను ఆ ప్రాంతాన్ని పునీతం చేశారు. మీ మూర్తిని నిర్మించుకొని పూజించుకొని విలువిద్యను అభ్యాసం చేశాను. ద్రోణుడు ఏకలవ్యుణ్ణి అభినందించాడు. క్షణకాలం ఆలోచించి ఆపై అడిగాడు ద్రోణుడు ఇలాగా, గురుదక్షిణ చెల్లించడం శిష్యునికి పరమధర్మం. ఏది నా గురుదక్షిణ అని అడిగాడు. ఏకలవ్యుడు ప్రగాఢ భక్తితో విన్నవించాడు. గురువర్య, నా శరీరం, నా ధనం, నా సేన ఇదిగో అన్నీ ఇక్కడే ఉన్నాయి. మీకేం కావాలన్నా కొండంత భాగ్యంగా తలిచి గురుదక్షిణ చెల్లిస్తాను. ద్రోణుడికి ఒకంత నోరు పెగరలేదు. అర్జునుని వంక చూశాడు. తిరిగి ఏకలవ్యుని చూసి సూటిగా అడగలేక ఒకంత తల పక్కకి తిప్పి తమాయించుకొని వ్యధతో చెప్పాడు, ఏకలవ్య, గురుదక్షిణగా నీ కుడి చేతి బొట్టనవేలును నాకు గురుదక్షిణగా ఇవ్వు అని ద్రోణుడు అడిగాడు. గురువు అడిగిన గురుదక్షిణకి ఏకలవ్యుడు చిరునవ్వు నవ్వాడు. అయినా అడగటమే మహాభాగ్యం అనుకున్నాడు. సంపూర్ణంగా గురువు గారి మాటలు వినటమే తరువాయి చటుక్కున కుడి చేతి బొట్టనవేలుని కోసి అత్యంత వినయంగా దోసిలి పట్టిన ద్రోణుడి చేతిలో పెట్టాడు. ప్రకృతి భయంకరంగా అరిచినట్లయింది. ద్రోణుడు చిగురుటాకుల్లాగా వణికిపోయాడు. కుడి చేతి బొట్న వేలు లేకుంటే బాణాన్ని సంధించలేడు. తాను అడగటం ఆలస్యం, గురుదక్షిణ చెల్లించడంతో ఏకలవ్యుని గురుభక్తి తీక్షణకి చలించిపోయాడు. గెలిచి ఓడినట్టు ఇరువురు నగరానికి చేరారు. విలువిద్యలో అర్జునుణ్ణి లోకైక వీరుని చేయాలన్న తలంపును ద్రోణుడు ఆ క్షణంలో సంపూర్ణ వాస్తవం చేశాడు. అర్జునుడిని సర్వశ్రేష్ఠ ధనుర్ధారిగా నిలిపాడు. ద్రోణుడు కురుపాండవులందరికీ సమంగా యుద్ధ విద్యలు నేర్పించిన అర్జునుడు సహజ కౌశల్యంతో, ఇష్టంతో, భక్తితో గురువుని సేవించి యుద్ధ విద్యలను అకలింపు చేసుకున్నాడు.